నిధి అగర్వాల్. సో నిధి అగర్వాల్ పేరు వింటే ఖచ్చితంగా అందరికీ గ్లామర్ కానీ ఎక్స్పోజింగ్ కానీ ఇవే గుర్తుకొస్తాయి. కాకపోతే ఇప్పుడు తను 2 మేజర్ సినిమాల్లో చేస్తుంది. ప్రభాస్తోని రాజసాబ్ సినిమా, అదేవిధంగా పవన్ కళ్యాణ్తోని హరిహర వీరమల్లు సినిమా. సో ఈ 2 సినిమాలు, ముఖ్యంగా రాజాసాబ్ సినిమా వచ్చిన తర్వాత తన మీద ఉన్న అభిప్రాయాలు మొత్తం కూడా మారిపోతాయి అనే విధంగా తను మాత్రం చెప్పింది రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో. సో ప్రజెంట్ నిధి అగర్వాల్ అంటే మనకి ఇస్మార్ట్ శంకర్ నుంచి తెలుసు. దానికన్నా ముందు కూడా చాలా సినిమాల్లో చేసినప్పటికి కూడా ఇస్మార్ట్ శంకర్ కానివ్వండి, అఖిల్తో చేసిన మూవీస్లో కానివ్వండి తనకి మంచి స్టార్డమ్ అయితే వచ్చింది. అంటే నిధి అగర్వాల్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు, కానీ తన క్యారెక్టర్ ఎట్లా డిజైన్ చేసుకున్నారంటే అందరూ నిధి అగర్వాల్ అంటే ఎక్స్పోజింగ్ చేస్తుంది, ఆయన తాను ఎక్స్పోజింగ్ చేయకుండా సినిమాలు చేయదు అన్నట్టుగా కొంతమంది అన్నారనమాట. కానీ తాను మాత్రం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మంచి క్యారెక్టర్స్ కోసమే వచ్చింది, కానీ దాని తర్వాత ఎప్పుడైతే ఎక్స్పోజింగ్ చేసినప్పుడు తనకు అవే క్యారెక్టర్స్ రావడంతో రియల్ లైఫ్లో అలా ఉండకపోయినా కూడా సినిమాలు అవే వస్తున్నాయి, కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళింది. మంచి హిట్స్ కూడా సంపాదించి కొన్ని ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అయితే ప్రజెంట్ రాజాసాబ్ మూవీలో అయితే మెయిన్ హీరోయిన్గా చేస్తుంది. సో ఈ మధ్యకాలం చూస్తున్నాం ప్రభాస్ యాక్చువల్లీ ఎక్కువగా రొమాన్స్ వాటికి చాలా అంటే చాలా దూరంగా ఉన్నారు. సో ఏంటంటే హీరోయిన్ అనేది హారర్ మూవీలో చాలా అంటే చాలా కీలక పాత్ర పోషిస్తారు అన్నమాట. వాళ్ళు డ్యాన్స్ కోసమే కానీ ఎంటర్టైన్మెంట్ కోసమే కానివ్వండి, ఖచ్చితంగా వాళ్ళు ఉంటే అరే ఆ కొద్దిసేపు ఆ హారర్ నుంచి కొంచెం బయటికి రావచ్చు. ఇంకోటి రాజాసాబ్ థీమ్ చూస్తే మొత్తం చాలా అంటే చాలా వైల్డ్గా ఉందన్నమాట. అండ్ ఆయన గెటప్ కూడా కొంచెం ఒక రాజులాగా, ఒక ఏదో పాత స్టోరీ లాగా అనిపిస్తుంది. సో ఆ స్టోరీ ప్రకారంగా చూసుకుంటే నిధి అగర్వాల్ ఆయనకి సంబంధించిన ఒక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఆయన పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఆ వైఫ్ అయిన అట్లయినా ఉండొచ్చు. సో అట్లా తీర్చిదిద్దారని అయితే తెలుస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే తన క్యారెక్టర్ మాత్రం మంచి ఎలివేషన్ ఉండబోతుంది. దాని గురించి తను చెప్తూ, మీరు నన్ను రాజాసాబ్లో చూసిన తర్వాత నన్ను మాత్రం నీకు మా పైన ఉన్న పర్స్పెక్టివ్ మొత్తం మారిపోతుంది, ఇన్ని రోజులు మీరు నన్ను చూసింది కాకుండా మీరు కొత్త పర్స్పెక్టివ్ వస్తుంది నా పైన అని చెప్పేసి తను చెప్పడంతో ప్రజెంట్ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకోటి హరిహర వీరమల్లు ఈ మూవీ మాత్రం అందులో పవన్ కళ్యాణ్ క్యారెక్టరే ఒక డిఫరెంట్ జానరాలో ఉంది. మరి ఆయనకు తగ్గట్టుగా ఆయన సినిమాలో హీరోయిన్గా చేస్తుంది అంటేనే అందరూ కూడా అరే మంచి ఛాన్సే దక్కించుకుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన హీరోయిన్స్ అన్నిట్లలో ఎవరో ఒకరు ఖచ్చితంగా బిజీ ఉంటున్నారు. వాళ్ళ టైమింగ్ ఇక్కడ అన్నీ సెట్ అవ్వడం చాలా అంటే చాలా కష్టంగా మారిపోతుంది. ఆ డైరెక్టర్లు కూడా హీరోయిన్ ఎప్పుడు వస్తుంది, హీరో వచ్చారు హీరోయిన్ రాదు, హీరోయిన్ వస్తే హీరో అట్లా టైమింగ్ ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ ఎవరిని కూడా తీసుకోకుండా ప్రజెంట్ కొంచెం అంటే ఈ మధ్యకాలం సినిమా చాలా తక్కువ అయిపోయింది. నిధి అగర్వాల్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ అదే. సో ప్రభాస్ షూటింగ్ ఉన్నా, అదేవిధంగా హరిహర వీరమల్లు షూటింగ్ ఉన్నా తను కంపల్సరీ రాగలుగుతుంది కాబట్టి అందుకోసమని తను ప్రిఫర్ చేసుకుందాం. సో ఖచ్చితంగా తను మాత్రం మనకి ఇన్ని రోజులు తన గురించి అనుకున్నవన్నిటిని కూడా చెరిపేసి నిధి అగర్వాల్ అంటే ది బెస్ట్ యాక్టర్ అనే విధంగా నేను నిరూపించుకుంటానని చెప్పింది. చూద్దాం మరి సినిమా రిలీజ్ ఎంతో తెలుస్తుంది.